రైతుల కష్టాన్ని తన కష్టంగా భావించి రైతులు సంతోషంగా ఉంటేనే దేశం పురోగభివృద్ధి చెందుతుందని భావించిన రైతు బాంధవు రెడ్స్ డైరెక్టర్ చెరు భానుజ మేడం గారు రైతులకు చావే కారణం కాదు, రైతులు ధైర్యంగా ఉండాలని రైతులకు ఆమె మనోధైర్యం కల్పించారు. కొంతమంది రైతులకు ఆర్థిక సహాయం చేశారు. కొన్ని అనివార్య కారణాల వలన ప్రభుత్వం నుండి లబ్ధి పొందని రైతు ఆత్మహత్య కుటుంబాల జీవనోపాధి కోసం 40,000 రూపాయలు చెక్కు రూపంలో ఆమె అందజేశారు. మొక్కలపై ఆసక్తి గల 172 మంది రైతులకు 525 ఎకరాలలో 1,20,000 సెట్రిస్ మొక్కలను నాటుకోవడానికి ఆమె సదుపాయం కల్పించారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలనే ఉద్దేశంతో 200 లీటర్ల సామర్థ్యం గల డ్రమ్మును, అదేవిధంగా మామిడి మొక్కల కొమ్మలు కట్ చేయడానికి ఒక కట్టర్ను అందజేశారు. అదేవిధంగా ఒంటరి మహిళల జీవనోపాధి కోసం అరటి నారతో అల్లికల తయారు చేసే శిక్షణా కేంద్రాన్ని ఆమె ఏర్పాటు చేశారు. ఆమె ప్రతిభను ప్రశంసించారు. కొంతమంది అధికారులు హార్టికల్చర్ చంద్రశేఖర్, సిరికల్చర్ పద్మావతమ్మ, అదేవిధంగా సెట్రిస్ మహిధర్ రెడ్డి ఆమెను అభినందించారు. ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వాళ్ళ అక్కడ పోయి మాట్లాడిన తర్వాత ఆఫీస్లో వండే అంత పెట్టి తను ఇంకా నేను కూడా చచ్చిపోతా నా కొడుకుతో పాటే, భర్త ఇట్లా అయిపోయినాడు అంటే ఇవన్నీ అప్పులు చూసి ఆ అబ్బాయి మా అమ్మ వాళ్ళు ఇంకా చదివించలేరు, నేను ఎందుకు బరువు అని చెప్పి సూసైడ్ చేసుకున్నారు. పంటలన్నీ ఒకేసారి వెళ్ళిపోయినాయి. వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్, ఇవన్నీ ఒక్కసారి వచ్చినాయి. అరే ఇట్లాంటి కుటుంబాలన్నీ ఉన్నాయి. ఈరోజు మాట్లాడించేకి టైం లేదు, కానీ నాకేం తెలీదు, మా అమ్మని నువ్వు చూసుకో, నేను ఈ అప్పుల బాధలు తట్టుకోలేక నేను విషయం తీసుకొని చనిపోతున్నా అని ఆ అమ్మాయి ఒక బస్సులో వస్తుంది. వాళ్ళ నాన్న నేను వస్తున్నానని పోతున్నది. కానీ అట్లాంటివి వాళ్ళకి ఎస్టిమేషన్ వచ్చింది. చాలా మందికి సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వెంటనే ఇక్కడ ఒక 25 కుటుంబాలకు ఇప్పటి వరకు వచ్చింది. వీళ్ళేంటంటే పుట్టపర్తిగా అది రాకపోతే ఆఫీసుల దగ్గర తీసుకెళ్లి స్పందనలో తీసుకెళ్లి వాటికి సంబంధించిన జీవోస్ను కూడా తీసుకెళ్లి వచ్చే విధంగా చేసేది ఒక పని అయితే, తర్వాత కొంతమందిని ఈరోజు ఒక 15 మంది రైతు ఆత్మహత్య కుటుంబాలనే రమ్మన్నాము. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎట్టి పరిస్థితిలో కూడా రాదు. ఎందుకు ఎఫ్ఐఆర్లో రాసినప్పుడు తప్పుగా రాయడము, లేదంటే రిపోర్ట్ 3 మ్యాన్ కమిటీ రిపోర్ట్ రాసినప్పుడు సరిగ్గా అది రైతు ఆత్మహత్యను రాయకపోవడము, ఎంక్వైరీలో కరెక్ట్ కాకపోవడము. కానీ మా దృష్టిలో వాళ్ళు నిజంగా జరిగిన రైతు ఆత్మహత్య కుటుంబం. వాళ్ళకి మాకు కొంత అంటే మన మధ్య ఉన్న సేటిస్ నుండి వచ్చిన మన మహిధర్ సార్ లాంటి టీం వాళ్ళే, ఇంకా కొంతమంది బయట నుండి దాతలు మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి అన్నింటికన్నా ముఖ్యమైనది వీళ్ళ కుటుంబాలకి ఏం సహాయం కావాలని అడిగినప్పుడు వాళ్ళ జీవనోపాధుల కోసము ఒక్కొక్క కుటుంబానికి 40,000 రూపాయలు ఇస్తే వాళ్ళకి ఏదో ఒక పెట్టి షాపో లేదంటే ఏదో ఒక రకమైన సపోర్ట్ మినిమం ఇవ్వగలము అని ఆ ఉద్దేశం వాళ్ళని పిలవడం జరిగింది. రెండోది, మన మొక్కలు తీసుకున్న రైతులు దాదాపు 123 మంది మన సేట్రీ సపోర్ట్తో ఇట్లాంటి మోడల్ ఇక్కడ పెట్టిన మోడల్ ప్రకారమే మీ రైతులందరూ పెట్టుకున్నారు. ఏదో